iOS 26 లో మనకి కెమెరా యూఐ అయితే చేంజ్ చేశారు. మీరు కెమెరా ఐకాన్ చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే ఇది రీడిజైన్ చేశారు. సెకండ్, మీరు కెమెరా యాప్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకి ఓన్లీ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, ఫోటో అండ్ వీడియో. న్యూ చేంజ్ ఏంటి అంటే మనకి పోర్ట్రేట్ మోడ్ లోకి వెళ్ళాలనుకుంటే మీరు ఇక్కడ స్వైప్ చేయాలన్నమాట. iOS 18 లో కూడా స్వైప్ చేస్తాము, బట్ iOS 18 లో మనకి కనిపిస్తుంది కాబట్టి దాని మీద క్లిక్ చేయొచ్చు. అదే 26 లో అయితే మనకి కనిపించదు, అందుకనే స్వైప్ చేయాలన్నమాట. అదే మీరు వీడియో ఆప్షన్స్ చూడాలనుకుంటే రైట్ కి స్వైప్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు వీడియో ఆప్షన్స్ వస్తాయి, సినిమాటిక్, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్. అదే లైవ్ ఫోటోస్ కానీ ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ కానీ ఇది యూస్ చేయాలంటే జస్ట్ కింద నుంచి స్వైప్ చేయండి పైకి. లేదు అంటే ఇక్కడ టాప్ లో ఉన్న 6 బటన్స్ క్లిక్ చేస్తే మనకి సేమ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. iOS 26 లో ఏంటి అంటే ఏ ఆప్షన్ అయినా సరే జస్ట్ క్లిక్ చేస్తే చాలు, అది సెలెక్ట్ అయిపోతుంది. ఇది ఎక్కువగా మనకి వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు మీకు బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ 4K 60 మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి వీడియోలో అవైలబుల్ గా ఉన్న ఆప్షన్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. 4K విత్ 120 FPS తీయాలనుకుంటే సెకండ్ లో క్లిక్ చేయొచ్చు అనమాట. ఇంత ఫ్లెక్సిబిలిటీ అయితే iOS 18 లో అయితే లేదు. 4K at 60 FPS లో షూట్ చేయాలి అంటే ఇక్కడ దీని మీద ట్యాప్ చేస్తూ ఉండాలి. 24, 30, 60, 120 ఇలా ట్యాప్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా లేట్ ఉంది. దాంతో కంపేర్ చేసుకుంటే దీంట్లో బెటర్ ఆప్షన్స్ ని ఫాస్ట్ గా చూస్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్.